లేదు. తల్లిదండ్రులు కూలీ దొరికితే తీసుకొచ్చి పెట్టిన తిండి, ఆకలికి తట్టుకోలేక దొంగతనాలకు పాల్పడతారు. ఎక్కడ ఏమీ లేకపోతే ఏది దొరికితే అది తింటారు, మత్తులోకి వెళ్ళిపోతారు. ఆ మత్తులోనే ఎంజాయ్ చేస్తూ వాళ్ళ విలువైన జీవితాలు కోల్పోతారు. దాని నుంచి ఒకప్పుడు పబ్ కల్చర్ ఉన్న వాళ్ళు, హై సొసైటీ పీపుల్ అనుకుని మాట్లాడుకునేటువంటి సినిమా వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి సంబంధించిన పిల్లలు కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అక్కడక్కడ డ్రగ్స్ తీసుకుంటారనేటువంటి వార్తలు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి స్కూల్ పక్కన ఉన్నటువంటి పాన్ డబ్బాలో, పెప్పర్మెంట్లు అమ్మే డబ్బాల్లో, కిరాణా కొట్టుల్లో కూడా చాక్లెట్ల రూపంలో ఆ మహమ్మారి మన పిల్లల జీవితాల్లోకి వచ్చేసింది. దాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానితో పాటు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫినాన్షియల్ గా డెవలప్మెంట్ కావాలి. నేను రుగ్మతలు చెప్తున్నా, దాని సమస్య పరిష్కారానికి చాలా బ్రీఫ్ గా ఒక్కొక్క పాయింట్ లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే దీని మీద ఒక 1 hour సబ్జెక్ట్ మాట్లాడగలిగేంత పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ ఇవాళ ఫినాన్షియల్ అప్లిక్మెంట్స్ కోసం మనం ఏం చేస్తున్నాం, అసలు ఏం అవేర్నెస్ ఉంది అనేటువంటిది కూడా చూడాలి. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లో ఎన్నో రకాల లోన్లు అవైలబుల్ ఉన్నాయి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లో ఎన్నో రకాల లోన్లు అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న జాబులు చేసుకోకుండా ఉపాధి కోసం, స్వయం ఉపాధి కోసం ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు అవేర్నెస్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సపరేట్ ఇష్యూ అయితే, స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకొక టాపిక్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో డెఫినెట్లీ మనం కంపల్సరీగా మనకు ఫినాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఎప్పుడైతే ఫినాన్షియల్ గ్రోత్ వస్తుందో మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. హెల్త్ ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, వెల్త్ ఉన్నప్పుడు మనల్ని మించిన లేని ప్రపంచంలో అనిపిస్తుంది మనకు. కానీ ఈ 3 లేకపోవడం వల్ల ఈ మార్జినలైజ్డ్ పీపుల్ అంతా కూడా ఇంకా బ్యాక్వర్డ్ గా ఉన్నటువంటి పరిస్థితి. మనం ఎక్కడైనా మాట్లాడుకుంటున్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అని చెప్పేసి. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఐక్యత ఉన్నప్పుడు, ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల బిడ్డలుగా మనమందరం ముందుకు వచ్చినప్పుడు, ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వచ్చేటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తానే ఉంటారు. కొన్ని చోట్ల క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఖచ్చితంగా రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి బ్యారియర్స్ ఉంటాయి. మనం చదువుకుందామంటే ఎన్నో ఇబ్బందులు, మేము కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఇక్కడ వరకు వచ్చాం. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది. వీటన్నిటిని అధిగమించుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి. వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా లీగల్ అవేర్నెస్ కలిగి ఉండాలి. మనకు కావాల్సినటువంటి లీగల్ గా ఉన్నటువంటి చట్టాలను రూపొందించుకోవాలి. వాటి పట్ల ఒక అవేర్నెస్ కలిగి ఉండాలి. పాలసీ మేకింగ్, వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి పాలసీ మేకింగ్ ఉండాలి. వీళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా మనం గ్యాదర్ చేసుకొని చూసినప్పుడు, ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయని మనం పసిగట్టినప్పుడు ఆ లోపాలన్నింటినీ సవరించుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మనము ఇక్కడ ఈ హాల్లో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా కింద డౌన్ ఫాల్ లో ఉన్నటువంటి పబ్లిక్ కి, ఒక గవర్నమెంట్ కి, అలాగే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి సొసైటీస్ కి మధ్యలో మనం ఉన్నాం. అక్కడ వాళ్ళని, ఇక్కడ వీళ్ళని కమ్యూనికేట్ చేయగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నాం. వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ ఇచ్చేందుకు మనమే చేయి కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను చదువుకున్నాను కదా, నాకు ఉద్యోగం వచ్చింది కదా, లేదా నేను ఒక కమిషన్ మెంబర్ అయ్యాను కదా, లేదా నేను ఒక ఎమ్మెల్యేని అయ్యాను కదా అని నా మట్టుకు నేను ఆలోచించుకుంటే ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదని నేను అంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బాధ్యత మనం భుజం మీదకి ఎత్తుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ టాపిక్ కి సక్సెస్ వస్తుంది. దీని నుంచి మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకున్న దగ్గర ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు ఆటోమేటికల్లీ డెవలప్మెంట్ వస్తుంది. ఇండియా లాంటి దేశాల్లో మనం ప్రపంచాన్ని తల తిప్పి చూసే విధంగా మనం ఉంటాం. ఇండియాకు ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇన్ని రకాల సంస్కృతులు, ఇన్ని రకాల భావజాలాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఐక్యత ఉంటుంది, ఒక మృదుత్వం ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఒక సెన్సిటివిటీ ఉంటుంది, దానితో పాటు ఒక చైతన్యం ఉంటుంది. ఇక్కడ ఈ చైతన్యమే రేపటి సొసైటీకి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఈ తరం పిల్లలకి పుస్తకాల పురుగులు అవుతున్నారు. తల్లులు కంటే గూగుల్ తల్లి పెంచుతుంది వాళ్ళని. వాడికి పాలు ఇవ్వాలన్నా ఫోన్ కావాలి, మనకి తిండి పెట్టాలన్నా ఫోన్ కావాలి. అట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచుతున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే, మనకంటే డౌన్ ఫాల్ లో ఉన్న సొసైటీని మనం అర్థం చేసుకోవాలి. మనకంటే ఫార్వర్డ్ గా ఉన్నటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. నవేడేస్ ఇప్పుడున్న సొసైటీలో ఉన్నటువంటి పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేటువంటి విషయం మీద మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇవాళ జీన్ మాడిఫైడ్ ఫుడ్ తీసుకొని ఇవాళ కంట్రీ చికెన్ వదిలేసి బాయిలర్ చికెన్ తింటుంటే 8 సంవత్సరాలకి ఆడపిల్లలు పెద్ద మనుషులై 10-11 ఏళ్ళు వచ్చేటప్పటికే గర్భసంచుల్లో గడ్డలు వస్తే ఆ తల్లి రేపెట్లా తల్లి అవుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సొసైటీ ఎందుకు తినాలి అని
ఆ పౌల్ట్రీ ఫామ్ కంపెనీలు తెల్లవారికి నా మీద దాడి వస్తాయి. అయినా నాకు భయం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి దాని జోలికి వెళ్ళకూడదని చెప్పేసి నేను పేరు అందరికి చెప్పుకుంటూ వస్తున్నా. ఈ డ్రగ్స్, గంజాయి లాంటివి ఎంత ప్రమాదకరంగా మారాయో ఈ జీన్ మాడిఫైడ్ ఫుడ్ కూడా అంతే ప్రమాదకరంగా మారి అత్యంత చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధిని దారితీస్తా ఉన్నది. అత్యంత చిన్న వయసులోనే షుగర్ వస్తుంది, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ వస్తూ ఉంది. అత్యంత చిన్న వయసులోనే బీపీలు వస్తూ ఉన్నాయి. అత్యంత చిన్న వయసులోనే చూస్తూనే మాట్లాడుతూనే కుప్పగూలిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు. ఎందుకు నేను ఇంత డెప్త్ గా హెల్త్ మీద మాట్లాడుతున్నానంటే, మనం ఈ టాపిక్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నామంటే మానవులుగా మనం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం కదా. మరి అభివృద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హెల్త్, వెల్త్, ఎడ్యుకేషనే కదా. హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సొసైటీలోనే కాదు అసలు ఈ వరల్డ్ లోనే మనల్ని మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి అనుకుంటుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలబోతా ఉన్నది. రోబోలు ఆపరేషన్లు చేస్తా ఉన్నాయి. అయినా మన మైండ్ లో ఇంకా ఎక్కడో సంకుచితత్వం ఉంది. తోటి మానవుడి పట్ల చిన్న చూపు ఉంది. దాన్ని వదిలేయాలి. మనం దాన్ని వదిలేసిన రోజు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇక అంతిమంగా ఒక పల్లెటూరులో పుట్టి ఈ కాలేజీలో డిగ్రీ చేయాలని కంకణం కట్టుకొని, అది కూడా ఎకనామిక్స్ లో సీట్ వస్తేనే చేస్తా అని చెప్పి కంకణం కట్టుకొని ఈబీపీలో సీట్ వచ్చేదాకా వెయిట్ చేసి చదువుకొని ఎకనామిక్స్ లోనే పీజీ వస్తే చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఎకనామిక్స్ లో సీట్ వచ్చింది. అంటే దానికోసం ట్రై చేశాను, చదివాను, వచ్చింది కూడా. ఎక్కడ ఇయర్ లాస్ అవ్వలేదు. నేను ఎక్కడ నా అకాడమిక్ సెక్షన్ని నేను లాస్ అవ్వలేదు. అలా ముందుకెళ్ళాను. అలా ముందుకెళ్ళే క్రమంలో నాలాంటి వాళ్ళం, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళం, మీ కళ ముందే కనిపిస్తున్నాను. నేనే రిజల్ట్ ఇక్కడ. ఆ మార్జినలైజ్డ్ సొసైటీ నుంచి వచ్చిన ఆడపిల్లనే నేను కూడా. ఇవాళ ఒక పొలిటీషియన్ గా మీ కళ ముందున్నాను. ఇవాళ కమిషన్ లో ఉండొచ్చు, బట్ కమిషన్ లో ఉన్నప్పుడు ఏ పాలిటిక్స్ కి మనం మాట్లాడకూడదు. ఇంకో 2.5 ఏళ్ళు అయితే నా ఈ పదవి అయిపోతే మళ్ళీ నేను నా పార్టీలో జాయిన్ అయిపోయి నేను మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాను. ఒక పొలిటీషియన్ గా నేను ఎదుగుతాను. ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ని కౌంట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు నిన్న కాక మొన్న క్యాస్ట్ సర్వే నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ క్వశ్చనరీలో మేమంతా కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కమిషన్ చైర్మన్ గారు, సిఎస్ గారు అందరం కూర్చొని డిస్కస్ చేసి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ని కౌంట్ చేయాల్సిందే అని చెప్పేసి దాంట్లో పాయింట్స్ యాడ్ చేయడం జరిగింది, క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది. మీ ఇంట్లో ఎవరైనా నామినేటెడ్ పోస్ట్ చేస్తారా? మీ ఇంట్లో ఎవరైనా ఎలక్టెడ్ పోస్ట్ చేస్తారా? ఎమ్మెల్యే అయ్యారా, ఎంపీ అయ్యారా, మినిస్టర్ అయ్యారా అని చెప్పేసి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ గురించి లాస్ట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ సాధించాలంటే అక్కడ ఉంది. చట్టాలు అక్కడ తయారవుతాయి. అక్కడ తయారయ్యే చట్టాల్లో మనం భాగస్వామ్యమైనప్పుడు ఖచ్చితంగా ఈ సొసైటీకి న్యాయం చేస్తాము. ఖచ్చితంగా ఒక ఆడబిడ్డగా ఆడపిల్లకి ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి నేను రేపు ఎమ్మెల్యేనైతే చట్టాలు చేయడంలో ముందంజలో ఉంటాను. ఒక బలహీన వర్గాల బిడ్డగా ఏం జరగాలి ఆ బలహీన వర్గాలకు తెలుసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా అందుకు దీటైన పథకాలను రూపొందించడానికి నేను ముందు వరుసలో ఉంటాను. అలాంటి పని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, సోషల్, ఫైనాన్షియల్, పొలిటికల్ ఈ అంశాల మీద క్లియర్ కట్ అవగాహనతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సెల్ఫ్గా డెవలప్ అవుతాము. మన చుట్టూ ఉన్న సొసైటీ డెవలప్ అవడానికి మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తాము. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా నాకు వచ్చింది కదా చాలు అనేటువంటి ఆలోచనలో పరిమితం కాకుండా, ముఖ్యంగా మాకు ఇక్కడున్న మా లేడీస్